నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ చివరి దినాల్లో, ఈ భయంకర పరిస్థితుల్లో గత వారమంతా మీ కృపలో భద్రపరిచి క్షేమం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క వాతావరణంలో మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా ఉదయకాలంలో నీ మందిరంలో నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంక నువ్వు రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మార్గం సరళం చేయండి, సకాలంగా నడిపించండి. అలాగే నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని అన్ని విషయాల్లో క్రమంగా నడిపించి ఆశీర్వించి మీరు మహిమ పొందమని యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి కోరహ కుమార్ రాసినటువంటి 84వ కీర్తనను మోజస్సు చదువుతారు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాస స్థలం దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవెలకు గూటె స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల్లోయలో బడి వెళ్ళుచు దాని జలమేమగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవులతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, నా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఇంచువారు ధన్యులు. ఆమేన్. స్వర్ణలత వచ్చి ఒక పాట పాడుతుంది. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా, నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా, నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా, నీకే స్తోత్రము. మము కాచిన దేవా, నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి, నీకే స్తోత్రము. మము కాచిన దేవా, నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి, నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా, నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్మాదరించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్మాదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన,
కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన. అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన. అవిధేయతలే యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. వలన ఏదైనా ఆశించకై ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము పిలిచితివి. నా వలన ఏదైనా ఆశించకై ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి. శిలువ మానుపై రక్తము కాచి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవించెదనని ఇల కోరిక. శిలువ మానుపై రక్తము కాచి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవించెదనని ఇల కోరిక. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బన్నను తీర్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు.
దాహము తీర్చుటకు బండలు తీర్చిన ఉపకారివి అలసిన వారి ఆశయము తృప్తిపరచితివి అనంత కృప పొంది ఆరాధనకు అనుక్షణము అలసిన వారి ఆశయము తృప్తిపరచితివి అనంత కృప పొంది ఆరాధనకు అనుక్షణము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భేటీల నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు వేదనలో నా చెంత ఉన్నావు కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెలకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా రక్షణలో సంరక్షకుడే ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడే ధైర్యము పంచావు నేనే సత్యం వల్ల దేవా నేనే మార్గం వల్ల దేవా నేనే సత్యం వల్ల దేవా నేనే మార్గం వల్ల దేవా నేనే జీవము మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను
ఈశ్వరి గారు చదువుతుండగా దయచేసి మనం నిలుచుండాలని మనం చేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అందరికీ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. ఘనత వహించిన థియోఫిలా ఆరంభం నుండే కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేర్చిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును మీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచెతిని. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతివంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జగముకి లాగునా చేసియోడా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదవబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనము విని ఉంటున్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరు? దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే చదువుకున్న వాక్య భాగంలో 6వ వచనంలోనే జకర్యా ఎలిజబెతులు దేవుని దృష్టికి నీతిమంతులుగా చెప్పబడుతున్నారు. కనుక మనము కూడా దేవుని దృష్టికి నీతిమంతులముగా ఉంటేనే మనకు నరకం తప్పించబడతాది, మోక్షం అనుగ్రహించబడతాది. కనుక దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుండగా దేవుని దృష్టికి మనం ఏమై ఉన్నాం అనేది మనం ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. యథార్థంగా పరిశీలన చేసుకుంటే ఒకవేళ ఇంకా ఏదైనా మన జీవితంలో సరి చేసుకోవాల్సిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తే ఆ మేరకు మనం సరి చేసుకుంటూ ఆత్మానుసారంగా బలపడుతూ క్రీస్తు సారూప్యంలోనికి ఎదగడానికి మనకు దోహదపడుతుంది. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని మనం చేస్తున్నాను. మొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయం 4 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ గ్రంథకర్త అయినటువంటి లూకా ఏం చెప్తున్నాడంటే నేను పరిష్కారముగా తెలుసుకున్నాను ఈ విషయాలు అంటున్నాడు. లూకా సువార్తలో ఏదైతే ఏ విషయాలైతే గ్రంథస్థం చేశాడో అవి నేను పరిష్కారంగా తెలుసుకున్న విషయాలు అని స్పష్టంగా చెబుతున్నాడు. నేను చదువుతాను, గమనించండి. ఘనత వహించిన థియోఫిలా, ఆయన పేరుతో ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు. థియోఫిలా అని ఆయన లూకా గారికి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, ఆనాటి సమాజంలో ఘనుడైనటువంటి వ్యక్తి. ఆయనకి సువార్త అందించాడు.
ఆయన క్రీస్తుని అంగీకరించాడు. ఇంకా క్రీస్తులో స్థిరపరచడానికి, దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా నడిపించబడ్డానికి అవసరమైనటువంటి విషయాలు రాయడానికి లూకా గారు నిర్ణయం చేసుకున్నాడు. అది థియోఫిలా పేరుతో రాయడానికి తీర్మానం చేసుకున్నాడు. కనుక లూకా ఇక్కడ ఘనత వహించిన థియోఫిలా అంటూ మొదలుపెట్టాడు. ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. ఆ రోజుల్లో యేసు ప్రభువు ఈ లోకంలో జీవించి అనేకమైన అద్భుత కార్యాలు జరిగించి అద్భుతమైన బోధలు చేసి శిలువలో మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను మరలా వస్తాను అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ విషయాలు అవి తరతరాలకు అందించబడాలి. భూమి మీద ఉన్న అన్ని తరాల మనుషులకు అవి అవసరం. నరకాన్ని తప్పించుకోవాలంటే, మోక్షం చేరుకోవాలంటే, భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి తరతరాలుగా ఈ విషయాలు అవసరం అని చెప్పి ఎరిగిన వారు అనేక మంది ఆ విషయాలన్నీ వివరముగా రాయడానికి ప్రారంభించారట. గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని ఎవరు ఉపదేశించారు? ఈ ఘనత వహించిన థియోఫిలాకి లూకా ఉపదేశించాడు. ఇంకా అనేక మంది కూడా ఉపదేశించి ఉండవచ్చు. కానీ లూకా అంటే నీకు ఉపదేశించినటువంటి సంగతులు అనేక మంది ఉపదేశించి ఉంటారు ఘనుడు కాబట్టి. ఆ రోజుల్లోని భక్తులకు ఆత్మలో తీవ్రత ఉంది కాబట్టి. కానీ ఎవరెవరు ఏ సంగతులు వివరించారో తెలియదు లూకా గారికి. కనుక లూకా థియోఫిలాకి ఏమేమి సంగతులు వివరించాడో లూకాకు తెలుసు. అది చెబుతున్నాడు. నీకు ఉపదేశించబడిన సంగతులు లూకాకి ఎట్లా తెలుసు? అవి ఆయనకు ఉపదేశించబడిన సంగతులు ఎవరెవరు ఏం చెప్పారో తెలియదు, కానీ తానేం చెప్పాడో తనకు తెలుసు. కాబట్టి లూకా గారు థియోఫిలాకి ఏ సంగతులు వివరించాడో ఉపదేశించాడో నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గుర్చి వరుసగా వ్రాయుట యుక్తమని ఎంచితిని. రచించుట అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉన్నా దాన్ని కొట్టివేసి వ్రాయుట అనే మాట పెట్టమన్నాను. ఎందుకంటే రచన కాదు, కవులు రచిస్తారు, ఊహల్లో నుంచి వస్తాయి. రచన అనేది ఊహాజనితం, మానవ ప్రేరేపణ. ఈ బైబిల్ అనేది దేవుని యొక్క ప్రేరేపణ. కాబట్టి రచన కాదు. క్రోడీకరించవచ్చు, పోదు చేయవచ్చు, కానీ దేవునికి ఆత్మచేత అంతిమంగా ప్రేరేపించబడి రాయబడిన గ్రంథం. కాబట్టి నీ పేరట రాయుట యుక్తమని ఎంచి తిని అని పౌలు ఈయన లోక భక్తుడు చెబుతున్నాడు. థియోఫిలాకి తాను ఏ ఏ సంగతులు ఉపదేశించాడో వాటిని గుట్టిగా నమ్మమని చెప్పడంలే. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఆ సంగతులన్నిటినీ నేను తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్నాను. వాటిని నేను మీకు తెలియజేశాను. కాబట్టి నీవు వాటిని స్థిరపరచబడాలి. ప్రభునందు పిల్లారా, కొన్ని విషయాల్లో మనం తరచి పరిష్కారముగా తెలుసుకొని ఆ మీదట మనం తీర్మానాలు చేస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో ఏదైనా ఒకటి ఉదాహరణ చెప్పండి. పెళ్లి విషయంలో మనకు 6 జతల చెప్పులు అరిగిపోవాలి. ఇప్పుడు ఎవరు నడతలేదులే ఇప్పుడు. కాబట్టి ఒక జత టైర్లను అరిగిపోవాలి స్కూటర్కి. తరచి మనకు సంబంధం చెప్పిన వాళ్ళని తరచి అడుగుతాం, పొట్ల పేగులు లాగేటట్టుగా. సామాన్యంగా కాదు, పోలీసులు కూడా అట్లా లాగరు. అట్లా ప్రశ్నలు అట్లా వేసి తిప్పించి మలిచి అడిగి ఉన్న సరికి అంతా లాగేసి ఒక అభిప్రాయానికి వస్తాం. అప్పటికి చాలదు. అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళి సహోద్యోగుల్ని ఎవరో అన్నట్టుగా విచారించి తరచి పరిష్కారంగా తెలుసుకొని
ఒక అభిప్రాయానికి వస్తాం. అప్పటికి చాలదు. వాళ్ళు ఉండే నివాస ప్రాంతంలో మనం ఏదో పరదేశుల వలె వెళ్ళి తెలిసిన వాళ్ళు ఉన్నా లేదంటే గమనించి తరచి పరిష్కారంగా తెలుసుకుంటాం. అప్పటికి చాలదు. వాళ్ళు ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చి పాస్టర్ని విచారించి అసలు ఏమి తెలియకుండా సైగ్గా ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో వాళ్ళ వ్యవహారం ఏందో కనుగొని తరచి పరిష్కారముగా ఒక స్థిరాభిప్రాయానికి వచ్చి ఆ మీదట మనము ఏం చేస్తాం? పెళ్ళిళ్ళు చేస్తాం. కొంతమంది వెళతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పేరు ఈ పేరు ఆ నక్షత్రం ఈ నక్షత్రం చెప్పి కుదరలేదా అని చెప్పి ఆఖరాకి అది కూడా తెలుసుకొని ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు. కాబట్టి నాకు ఇప్పుడు ఏం అర్థమైందంటే మనం తరచి కొన్ని విషయాలు పరిష్కారంగా తెలుసుకుంటాం. పెళ్ళిళ్ళ విషయాలు కానీ సుదీర్ఘమైన ప్రయాణాల్లో చేయడానికైనా తరచి పరిష్కారంగా తెలుసుకుంటాం. మంచిదే. అన్నిటికంటే మించి నరకాన్ని తప్పించేటటువంటి పరలోకాన్ని తెచ్చేటటువంటి విషయంలో మనం అంతకంటే ఎక్కువగా తరచి పరిష్కారంగా తెలుసుకోవాలి. ఒకవేళ కొన్ని విషయాల్లో మనం తరచి పరిష్కారంగా కనుగొనలేక తప్పనడు వేసిన ఈ జీవితకాలం మట్టుకే మహా అంటే 100 సంవత్సరాలు. కానీ దైవ సంబంధం విషయాల్లో మనం పొరపాటుగానే పడితే యుగములు. ఎంతకాలము? యుగములు. కాబట్టి యుగములకు సంబంధించిన జీవితానికి మనం ఇంకెంతగా తరచి పరిష్కారంగా కనుగొనాలి? ఆలోచన చేయండి. లొక్క భక్తుడు అందుకు ఇదిగో నేను ఆరంభం నుంచి ఆఖరి వరకు నీకు ఉపదేశించిన సంగతులన్నీ జరిగినవని నేను రూఢిగా తెలుసుకుని నీకు చెబుతున్నాను. కాబట్టి నీకు ఉపదేశించినటువంటి సంగతులందు నీవు స్థిరపడుము అని చెప్పి ఆయన చెబుతున్నాడు. అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకున్న వాక్య భాగం. అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఒకరోజు కాదు, ప్రతి దినము. ఎవరి ఉపదేశాలు? పౌలు శీలలు ఆత్మావేశముతో వారు ఉపదేశిస్తూ ఉంటే, దేవుని ఆత్మచేత వారు ఉపదేశిస్తూ ఉంటే, వారి అంతటి వారైనా సరే వీరు ఏం చేస్తున్నారు? వారికంటే లేఖనాలు కావాలి, లేఖనం ప్రకారంగా వారి బోధలు ఉండాలి, బైబిల్లోని సత్యాన్ని అనుసరించేవిగా ఉండాలి. కనుక గనులైనటువంటి వీరు అనుదినము వారు చెప్పే బోధలు అలాగనే ఉన్నాయో లేదో అని పరిష్కారముగా తెలుసుకుంటున్నారు. ఆ బోధలకి లేఖనాలకి సరిపోయాయా లేదా? ఈ రోజుల్లో మనకి అది అవసరం. అది లేకనే కొంతమంది జెండా కింద దొరుకుతున్నారు, కొంతమంది ముంచడం అంటున్నారు, కొంతమంది చిలకరింపు అంటున్నారు, కొంతమంది శనివారం ఆరాధన అంటున్నారు, కొంతమంది ఆదివారం ఆరాధన అంటున్నారు, కొంతమంది పండగ చేయొచ్చు అంటున్నారు, కొంతమంది పండగ చేయకూడదు అంటున్నారు, కొంతమంది వరాలే అంటున్నారు, కొంతమంది ఫలాలే అంటున్నారు, కొంతమంది సులువు బొట్టు అంటున్నారు, కొంతమంది ఏ బొట్టు కాదంటున్నారు. ఇట్లా ఎన్ని రకాలు క్రైస్తవులోనే ఎన్ని రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. కారణం మనం బరియా సంఘస్థుల్లాగా బోధలని వాక్యానుసారంగా ఉన్నాయో లేదో అని తరచి మనం చూడడం లేదు. చెప్పిన దానికి నాగభావంలాగా ఆడిస్తూ ఉన్నాం. వాడేదో బోర ఒత్తున్నట్టు ఉపదేశం, నాగస్వరం ఊదినట్టు, వీళ్ళేదో తల ఆడించినట్టు. కుదరదు. నిన్ను నీవు మోసం చేసుకుంటావు. చివరికి నా బోధలైనా ఎవరి బోధలైనా సరే గుడ్డిగా నమ్మొద్దు. బైబిల్ని గుడ్డిగా నమ్మండి. బైబిల్ ప్రకారంగా ఎవరి బోధైనా ఉన్నాయి అని అంటే అది సత్యం, అందులోనే ఉండండి. అంతకు మించి ఒక అడుగు కూడా పక్కకి వేయకండి. మనకు కావాల్సిన సత్యం మిమ్మును స్వతంత్రంగా చేయను. యోహాను 17:17 నీ వాక్యమే సత్యము.
కాబట్టి మనం తరచి పరిష్కారంగా కనుగొనాలి దేవుని యొక్క సత్య మార్గాన్ని. అందుకొరకు లేఖనాలు మనం ఎరిగి ఉండాలి, లేఖనంలోని సత్యాన్ని గ్రహించిన వారమై ఉండాలి. ప్రతి దినము మనం వినే బోధలు ఆ ప్రకారంగా ఉన్నాయా లేదా అని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. లేదంటే యుగములకు సంబంధించిన జీవితానికి మనము మోసపోతాం. రెండవది యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాలు. మరికొంతమంది ఉన్నారు చూడండి, వేరే రకం వీళ్ళు. గనులైన వారేమో బెరియా సంఘస్థులు లేఖనాల ప్రకారంగా బోధలు ఉన్నాయా లేదా అని తరచి పరిష్కారంగా తెలుసుకునేవారు. వారు ఇంకొక గుంపు ఉంది ఇక్కడ. యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాలు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానల్లరు. వీరు ఎలాంటి వాళ్ళు? లేఖనాలు చదువుతూ ఉన్నారు, కానీ ఆ లేఖనాలు యేసయ్య యొద్దకు వెళ్ళమని సాక్ష్యం ఇస్తుంటే అది మాత్రం గ్రహించలేకపోతా ఉన్నారు. ఏం ప్రయోజనం చదివి? పొద్దునొస్తాం బైబిల్ చదివి ఏం ప్రయోజనం? అందులో ఉన్న సత్యాన్ని గ్రహించుకోలేకపోతే. లేఖనాలు చదువుతున్నారు, ఆ లేఖనాలు ఏమంటున్నాయి? యేసు యొద్దకు వెళ్ళమంటున్నాయి, వీళ్ళు వెళ్ళడంలే. అంటే అర్థం ఏమిటి? లేఖనాలు వెళ్ళమని చెప్పే స్వరాన్ని వినలేకపోతున్నారు, ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కారణం ఏమిటి? బైబిల్ గ్రంథం మర్మముగా రాయబడలే. సింబాలిక్ లాంగ్వేజ్ అంటారు, అలంకార భాష. ఒక ప్రకటన గ్రంథం అక్కడక్కడ కొన్ని అధ్యాయాలు తప్ప సింబాలిక్ లాంగ్వేజ్లో రాసింది. మిగతాదంతా కూడా సామాన్యమైనటువంటి మానవుడికి కూడా అర్థమయ్యే రీతిగా, స్ఫురించే రీతిగా వ్రాయబడింది. కాబట్టి ఎందుకు గ్రహించుకోలేకపోతున్నామంటే గ్రహించాలన్న ఆశ మనకు లేదు, సత్యం తెలుసుకోవాలన్న ఆశ లేదు మనకి. నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెబుతూ ఉంటాను. పుట్టిన బిడ్డ మనం చూస్తూ ఉంటాడు, మనం నడవడం, పరిగెత్తడం, పని చేయడం చూస్తూ ఉంటాడు. వాడికి అప్పటి నుంచి మనలాగా నడవాలని, పరిగెత్తాలని ఆశపడతాది. వాడు ఏం చేస్తాడు? దినాలు గడిచే కొద్దీ పక్కకు పొల్లుతాడు. మనం ఏం చేస్తాం? ఓహో కదులుతున్నాడు అనుకుంటాం. పక్కకు పొల్లిన వాడు ఏం చేస్తాడు? బోలబడి మోకాళ్ళ మీద, మోచేతుల మీద లేస్తాడు. తర్వాత అట్లాగే దోగాడతాడు. మోచేతులు మోకాళ్ళు మరి ఇబ్బంది పెడుతున్నా అట్లాగే దోగాడతాడు. కొద్ది నాలుగు ఏం చేస్తాడు? గోడ పట్టుకుని నిలబడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? గోడ వదిలేసి తప్పటడుగు లేసి నడుస్తాడు. నడవడానికి ప్రయత్నం చేసి పడతాడు. పడినా కూడా వాడు ప్రయత్నం చేస్తాడు. చూచిన మనం ఏం చేస్తాం? ఓహో నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి చేయి బట్టి వాడిని నడక నేర్పిస్తాం మనం. ఎప్పుడు? వాడు ప్రయత్నం చేసేటటువంటి విషయంలో మనం చూచి. అలాగే నీవు సత్యం తెలుసుకోవాలని ఆశ నీకు ఉండి, సత్యం తెలుసుకోవాలని నువ్వు చేసే ప్రయత్నం దేవునికి కనబడితే సత్యం నీకు తెలియజేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు, అందరికి చేయడు. ఎవరికైతే సత్యం తెలుసుకోవాలని తపన ఉంటుందో, ఎవరైతే సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి దేవుడు సహాయం చేసి సత్యం తెలియజేస్తాడు. వీరు యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనంలో ఉన్న గుంపు పైపైన చదువుతున్నారు అంతే. మీరు సంగతులు పైపైన చూస్తున్నారు కనుక మీరు బహుగా పొరపడుతున్నారంట అది వాక్యం. మీరు లేఖనాలు చదువుతున్నారు, లేఖనాల్లోనే నిత్య జీవం ఉందని చెప్పి వారి అభిప్రాయం. కానీ ఆ లేఖనాలు ఏం చెప్తున్నారు? నాయన నా దగ్గర నిత్య జీవం లేదు, జీవాధిపతి ఆయన, మీరు ఆయన తిరిగి వెళ్ళండి అని చెబుతూ ఉన్నాయి. వీరికి అది అర్థం కావడంలే. చూచుట మట్టుకు చూతురు కానీ, వినుట మట్టుకు విందురు కానీ తెలుసుకోరు, గ్రహించుకోరు. ఆత్మీయ అంధులు, ఆత్మీయ అంధులు, ఆత్మీయ బధిరులు ఆ గుంపు ఇది. ఇక మనం తరచి పరిష్కారంగా తెలుసుకునేటటువంటి వ్యవహారం ఎక్కడ? నరకాన్ని ఎట్లా తప్పించుకోగలుగుతాం? మోక్షాన్ని ఎట్లా చేరుకోగలుగుతాం? దేవుని యొక్క దృష్టికి నీతిమంతులుగా ఎట్లా మార్పు చెందుతాం సత్యం తెలియకపోతే? ప్రభునందు ప్రియులారా, అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను. మీకు కలుగు ఆకృపణ గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు. ఎవరండి? ప్రవక్తలు. దేని గురించి పరిశీలిస్తున్నారు? రక్షణను గురించి పరిశీలించుచు.
ప్రవక్తలు, మేము ప్రవక్తలవి, మాకు తెలిసిపోయింది, మాకు దేవుడు చెప్పేస్తా ఉన్నాడు, మేము ఇంకా పరిశీలించాలనా? అదేం లేదు. ప్రవక్తలే పరిశీలన చేస్తూ ఉంటే, తరచి సత్యం కనుక్కుంటూ ఉంటే సామాన్యమైన మన పరిస్థితి ఏమిటి చూడండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగుబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించిరి. ఏం చేశారండి వీళ్ళు? రక్షణ గురించినటువంటి విషయాలు, ఆ రక్షణ ఏ కాలానికి సంబంధించిందో తెలుసుకోవడానికి పరిశీలన చేసిరి, విచారణ చేసిరి. ప్రవక్తలు కదా అని చెప్పి ఊరుకోలే. బిలాము ప్రవక్త సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో సర్వశక్తుడైన దేవుని యొక్క దర్శనాన్ని నేను చూస్తూ ఉన్నానన్నాడు. ఆయన ఇప్పుడున్నట్టుగా లేడు, సమీపంగా ఉన్నట్టుగా లేడు అన్నాడు. దూరంగా ఉన్న ఆయన ఈ దేవుడే, ఈ కాలపు దేవుడే, వేరుగా ఉన్న ఆ దేవుడు ఈ కాలపు దేవుడే అనే సత్యాన్ని ఆయన ప్రకటించినాడు సంఖ్యాకాండంలోనే యేసు ప్రభువు గురించి. ఆ తర్వాత చెప్పాడు యాకోబులో నక్షత్రం ఉదయించును అని. ప్రవక్తలు విచారించి పరిశీలించి వారు స్థిరపరుచుకున్నారు. ప్రభునందు పిల్లారా, దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్తే, ఇర్మియా ప్రవక్తే. 70 సంవత్సరాల చెరకాలం ముగిసిందని దానియేలు ఎట్లా తెలుసుకున్నాడు? దేవుడు తెలియజేస్తే కాదు, దేవుని ఆత్మ బోధిస్తే కాదు. ఎట్లా తెలుసుకున్నాడట? ఇర్మియా గ్రంథమును పరిశీలనగా చదువుడు ద్వారా, ఇర్మియా గ్రంథమును పరిశీలనగా చదువుడు ద్వారా 70 సంవత్సరాల చెరకాలం ముగిసిందని తెలుసుకొని ప్రార్థనకు ఉపక్రమిస్తాడు. ఇర్మియా ప్రవక్తే, దానియేలు ప్రవక్తే. ప్రవక్తలు కూడా విచారించారు, పరిశీలించారు, సత్యాన్ని రూఢిపరుచుకున్నారు. దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ప్రవచనాలు చెప్పేశారు. ఆ తర్వాత వీళ్ళు చెప్పిన ప్రవచనాలు పక్కన ఎవరో శిష్యులు రాస్తూ ఉంటారు, లేదా వీళ్ళకి అర్థమవుతారు. దాని గురించి వీరు వారి యొక్క సొంత ప్రయత్నంతో విచారించి పరిశీలించి వారు స్థిరపరచుకుంటారు. మనకు ఆ యొక్క వ్యవహారం ఉందా? ఆ వ్యవహారం ఉందా? ఏసన్ని ఎట చెప్తే అట్ట, రాజబాబు ఎట చెప్తే అట్ట, బెనర్బాబు ఎట చెప్తే అట్ట. నమ్మబాకండి ఎవరిని. బైబిల్ నమ్మండి, విచారించండి, పరిశీలించండి, పరిశోధించండి. సత్యం తెలుసుకోవాలన్నటువంటి తపన మీరు కలిగి ఉండాలి. సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. దేవుడు మీకు సత్యము తెలియజేస్తాడు. ఆ సత్యములో మీరు స్థిరపరచబడతారు. అప్పుడు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. అప్పుడు మాత్రమే నరకాన్ని తప్పించుకొని మోక్షాన్ని చేరుకోగలుగుతారు. ఇది మొదటి విషయం. లూకా సువార్త 1వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో లూకా భక్తుడు పరిష్కారముగా తెలుసుకున్న విషయాన్ని రూఢిపరచుకోమంటున్నాడు. మనం కూడా పరిష్కారంగా తెలుసుకొని వాటిని మనం రూఢిపరచుకోవాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం చూడండి, దేవుని దృష్టికి నీతిమంతులైనటువంటి జకర్యా, ఎలిజబెతులు 5-6 వచనాలు. యూదాయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎంత గొప్ప మాట అండి ఇది! ఎంత గొప్ప భాగ్యం ఇది! పాస్టర్ల దృష్టికి కాదు, పెద్దల దృష్టిలో కాదు, సమాజం దృష్టిలో కాదు. ఎవరి దృష్టికండి? దేవుని దృష్టికి. ఏమిటి ఆ ప్రత్యేకత? మనుషులమైన మన దృష్టి ఏ పాటిది? అంతరంగం మనకు తెలియదు, ఆలోచనలు మనకు తెలియదు. ఎవరి అంతరంగం ఏమిటో మనకు తెలియదు, ఎవరి ఆలోచన ఏమిటో మనకు తెలియదు. కానీ మన ఆలోచన, మన అంతరంగాన్ని క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు. ఆ దేవుని దృష్టిలో నీతిమంతులమై ఉండాలంటే సామాన్యమైన విషయం కాదు. మన ఆలోచనల్ని, మన అంతరంగాన్ని కూడా సరి చేసుకుంటేనే, మన పై సంగతులు సరి చేసుకుంటే కుదరదు. మన అంతరంగం, మన బాహ్య జీవితం అంతా కూడా దేవునికి దృష్టికి సరి చేయబడాలి. అట్టివారే దేవునికి దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతారు. అట్టివారే నరకాన్ని తప్పించుకుంటారు.
అట్టివారే మోక్షాన్ని చేరుకుంటారు. జకరియా ఎలిజబెతులు ఎవరి దృష్టికండి? వారి దృష్టికి వారు నీతిమంతులని చెప్పబడలే. ఇక్కడ మనుషుల దృష్టికి వారు నీతిమంతులని చెప్పబడలే. ఇక్కడ ఏం చెబుతున్నాడు? అన్నీ ఎరిగిన దేవుని యొక్క దృష్టికి వీరు నీతిమంతులై ఉండిరి. నరకం తప్పించుకోవాలంటే, మనం మోక్షాన్ని చేరుకోవాలంటే మనం దేవుని దృష్టికి నీతిమంతులమై ఉంటేనే నీతిమంతులే పరలోక రాజ్యంలో ప్రవేశించేవి. మీకు ఆ వచనాలు కూడా చూపిస్తాను. పరిశుద్ధులు, నీతిమంతులు, భక్తులు ఇవన్నీ పర్యాయ పదాలు. ఇప్పుడు మన టాపిక్ నీతిమంతుడు కాబట్టి ఆ లైన్లో నేను మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుని యొక్క దృష్టికి నీతిమంతులమై ఉండాలి అని అంటే మన అంతరంగం అంటే మన ఆలోచన, మన హృదయాభిలాష, మన యొక్క ఆశలు, మన యొక్క రహస్య జీవితం, మన యొక్క బాహ్య జీవితం అన్నీ దేవుని దృష్టికి అనుకూలముగా ఉండాలి. దేవుని యొక్క దృష్టిలో సరిచేయబడాలి. అట్టివారు దేవుని దృష్టికి నీతిమంతులు. అట్టివారు నరకాన్ని తప్పించుకొని మోక్షాన్ని చేరుకోగలుగుతారు. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడెదరు. ఏమన్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రాన్ని వినువారు. మీరు వింటారు, నేను వింటాను. అయినంత మాత్రాన మన దేవుని యొక్క దృష్టికి నీతిమంతులం అయిపోతామా? కాదు. ఎవరు నీతిమంతులు అవుతారట? అనుసరించువారు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించువారు, పాటించువారు, జీవితంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం చొప్పున బ్రతికేటటువంటి వారు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండి నరకాన్ని తప్పించుకొని మోక్షాన్ని చేరుకోగలుగుతారు. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అసలు తెలుసా మనకు? చాలా ఉన్నాయి. ఆజ్ఞలు ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, సలహాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. అవన్నీ మనకెందుకు? ఎట్లా మనకు గుర్తుంటుంది? అక్కర్లేదు. బైబిల్ అంతా కలిసి ఒక వాక్యంలో ఇమిట్ చేయవచ్చు. ఏమిటి ఆ వాక్యం? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము. ధర్మశాస్త్రం అంతయు ఇందులోనే ఉంది అన్నాడు. ఆ ఒక్క మాట మనకు గుర్తు కదా. హైందవ సహోదరులకే ఆ మాట గుర్తుంది. క్రైస్తవులైన మనకెందుకు గుర్తులేదు? నిన్ను వలె, నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు. అప్పుడు నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్టే. లేదు, నీకు మనస్సాక్షి ఉందా లేదా? మనస్సాక్షి వాత వేయబడిందా? మనస్సాక్షి వాత వేయబడితే ఇంకా మారు మనసు రాదు. దొంగ బర్రెలకి వాత వేస్తారు, పిచ్చి కుక్కలకి వాత వేస్తారు. ఎక్కడైనా కుక్కలకి వాత ఉందంటే అర్థం ఏంటి? ఇది పిచ్చి కుక్క అని అర్థం. పల్లెల్లో పశువులకు వాత వేసిన పశువులు కానీ చూసి దొంగ పశువు, దొంగ బర్రె అని అంటారు. అట్లా మన మనస్సాక్షికి వాత ఉంది అంటే, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు వివాహం నిషేధించచ్చు, కొన్ని ఆహార పదార్థాలను నిషేధించచ్చు. ఇవన్నీ మనకు వాక్యాల్లో ఉన్నాయి. వాత వేయబడిన మనస్సాక్షికి అంతకీ మార్పు రాదు. కాబట్టి మనకు మనస్సాక్షి ఉందా? ఉంటే రోమాపత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా నీవు మనస్సాక్షిని అనుసరించి జీవిస్తే ధర్మశాస్త్రం నెరవేర్చువాడవే. మంచి చెడ్డల గురించి చెబుతుంది మనస్సాక్షి, ఏది మంచో ఏది చెడ్డో. కాబట్టి నీ మనస్సాక్షి నీవు అనుసరిస్తే నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్టే. నీ మనస్సాక్షి నువ్వు తృణీకరిస్తే ధర్మశాస్త్రాన్ని నీవు తృణీకరించినట్టే. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, ఆ మాటను అనుసరించావా? ధర్మశాస్త్రం అనుసరించినట్టే. నీ మనస్సాక్షిని అనుసరించావా? ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్టే. దేవునికి దృష్టికి నీవు నీతిమంతుడుగా కనబడతావు, నరకాన్ని తప్పించుకుంటావు, దేవుని యొక్క దృష్టిలో మోక్షాన్ని నీవు చేరుకోగలుగుతావు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. ధర్మశాస్త్రం అనుసరించడం మొదటి విషయం. రెండవది మత్తయి 12:37. నీ మాటలు బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందదు, నీ మాటలు బట్టి అపరాధం అనే తీర్పు నొందదువు. నీ మాటను బట్టి, అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నీ నాలుకలోనే జీవము మరణము వశమై ఉన్నాయి. జీవము కానీ మరణము కానీ నీ నాలుక వశం అంటాడు. కాబట్టి నీ మాటలు
నీ మాటలు బట్టి నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉంది. నీవెవరువో, నీవు క్రీస్తు కూడా ఉన్నవాడువో కాదో నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. నీ స్వరము నిన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. నీ మాటలు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. నిన్న దినాన ఒక అతను సాక్ష్యం ఇస్తున్నాడు యూట్యూబ్లో. నేను క్రైస్తవుని బహుగా ద్వేషించేవాడని, నా స్నేహితుడు హిందువుడు, అతను క్రైస్తవుడు అయ్యాడు. క్రైస్తవుడు అతని మాటలు మారిపోయినాయి, అతని అభిప్రాయాలు మారిపోయినాయి, నన్ను ఆకర్షించాయని చెప్పి అంటున్నాడు. క్రైస్తవులకు వచ్చిన తర్వాత మన మాటలు మారిపోవాలి, మనకి అభిప్రాయాలు మారిపోవాలి, మన వ్యవహారం మారిపోవాలి. అందుకే కదా చెప్పాడు, పాతవన్నీ గతించాలి, సమస్తము నూతనమైపోవాలి. కాబట్టి నీ మాటలు బట్టియే నీవు నీతిమంతుడివని, నీ మాటలు బట్టే నీవు అపరాధివని తీర్చబడతావు. కాబట్టి ఇప్పుడు మన మాటలు ఏం చేసుకోవాలి? మనము జాగ్రత్తగా సెల్ ఫోన్ ఇచ్చి ఎవరన్నా కానీ అడిగితే, అయ్యా ఒకరో సెల్ ఫోన్ మాట్లాడాలంటే ఇచ్చేటప్పుడు ఏం చెప్తాం? అయ్యా జాగ్రత్తగా క్లుప్తంగా మాట్లాడంటే, ఎందుకు బిల్లు అవుతుందని, బిల్లు డబ్బులు అయిపోతాయని క్లుప్తంగా మాట్లాడంటాం. మొబైల్ ఫోన్లో మాట్లాడేటప్పుడే బహు జాగ్రత్త. మరి మనం దేవుని ఎదుట మాట్లాడేటప్పుడు దేవుడు మనం ఎక్కడ ఉన్నా మనం చూస్తూనే ఉన్నాడు, మన మాటలు వింటూనే ఉన్నాడు. కాబట్టి నీ మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. అనుకూల వచనమునే కానీ ప్రతికూల వచనమును పలుకరాదు. నీ సంభాషణ సంతృప్తి సహితమైన సంభాషణగా ఉండాలి. ఎన్ని పలుకులు చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడు. కనుక ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు దేవుని దృష్టికి నీతిమంతులే. మరి అనుకూల వచనం మాట్లాడువారు, దైవ సంబంధమైన మాటలు మాట్లాడువారు ధర్మశాస్త్రం అనుసరించువారే. అసలు విషయం చెబుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం నుంచి కొన్ని వచనాలు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, తీర్పు దినమందు ఎడమవైపు కుడివైపు చేర్చబడినట్టు మనుషుల్లో కుడివైపున ఉన్నవారిని చూచి ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. నేను ఆకలి గొంటుని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి గొంటుని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటని నన్ను చేర్చుకుంటరి, దిగంబరనై ఉంటని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, కుడివైపున ఉన్నటువంటి వారు అన్నాడు పైన. ఈ కుడివైపున ఉన్నవారు ఎవరు? నీతిమంతులు అన్నాడు ఇక్కడ. నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం అయినట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి అయినట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయినను చెరసాలు ఉంటైన చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగిరి. అందుకు రాజు, మిక్కిలు అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేస్తారు గనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పను. ఎవరండి వాళ్ళు? బట్టలు ఇచ్చిన వారు, ఆహారం పెట్టిన వారు, దాహం ఇచ్చిన వారు, పరామర్శించిన వారు ఎవరిని అన్నాడు? నీతిమంతులు అన్నాడు. తీర్పు దినమందు ఈ నీతిమంతులు ఎక్కడుంటారు? కుడివైపున ఉంటారు. వారి ప్రభు ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యమును స్వతంత్రించుకుని. అందుకు చెప్పాను ఆరంభంలో, దేవుని యొక్క దృష్టికి నీతిమంతులైన వారికి నరకం దక్కిపోతుంది, మోక్షానికి చేరుకుంటారు అని. ఎవరు నీతిమంతులు? రోమపత్రిక ప్రకారంగా ధర్మశాస్త్రం అనుసరించువారు, మత్తయి సువార్త ప్రకారంగా దైవ సంబంధమైన మాటలు పలుకువారు, మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారంగా మానవ సేవ మాధవ సేవ చేయువారు, ఆకలి కొని ఉన్న వారికి. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని దృష్టికి నీతిమంతులముగా మనం జీవిస్తూ ఉంటేనే నరకం దక్కిపోతుంది, మోక్షానికి మనం చేరుకోగలుగుతాము. ఇది యుగ యుగములకు సంబంధించిన జీవితకాలం. ఈ జీవితం సంగతి మర్చిపోండి. మహా అంటే 100 సంవత్సరాలు. ఏ రీతిగా ఉన్నా పర్వాలే. ధనవంతులు లాజరు కథ మనకు తెలుసు. లాజరు ఈ జీవితానికి ఏమైనా పర్వాలే, కురుపుగా ఉన్నా పర్వాలే, కుక్కలు వచ్చి నాకినా పర్వాలే, ఎంగిలి రొట్టె ముక్కలతో ఆకలి తెచ్చుకుంటున్న పరిస్థితి అయినా పర్వాలే అనుకున్నాడు. దేవునికి ఇష్టడిగా జీవించాడు. చనిపోయిన తర్వాత పరదేశంలో నెమ్మది కలిగి జీవిస్తున్నాడు. అతడు తీర్పు దినాన కుడి వైపునకు వస్తాడు. తీర్పు దినాన దేవుని చేత
నా తండ్రి చేత దీవించబడిన వాడు అని చెప్పబడతాడు. నూతన భూమిలోనికి ఆహ్వానించబడతాడు. ఎవడు? కురూపిగా కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నటువంటి ఎంగిలి రొట్టె ముక్కలతో ఆకలి తీసుకుంటున్న లాజరు. కాబట్టి మనం ఈ జీవిత కాలంలోనే దేవుడు మనకు మారు మనసు పొందడానికి ఇచ్చిన సమయం లోపలే, సమయం దాటిన తర్వాత మళ్ళీ మన వల్ల కాదు. మార్పు చెంది దేవునికి దృష్టికి మనం నీతిమంతులముగా జీవిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా నరకాన్ని తప్పించుకుంటాము, మోక్షాన్ని చేరుకుంటాము. ఇక్కడ లోకాసు వార్త 1వ అధ్యాయంలో 2వ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. మొదటి విషయం దేవుని యొక్క సత్యాన్ని తరచి పరిష్కారంగా తెలుసుకోవాలి. 2వ విషయం దేవుని యొక్క దృష్టికి మనము నీతిమంతులముగా జీవించాలి. 3వ విషయం 7వ వచనంలో చదువుతున్నాం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడుచు వృద్ధులైరి. వారిద్దరూ బహుకాలము గడుచు వృద్ధులు, వారికి పిల్లలు లేరు. అయినా కానీ వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. యాజకత్వం చేస్తూ ఉన్న జకరియా యాజకుడు, ఎలిజబెత్ అహరోను కుమార్తెల్లో ఒక స్త్రీ. నేను అహరోను కుమార్తెను అయినప్పటికీ అని ఈమె అనుకోవడం, జకరియా నేను యాజకుడిని అయినప్పటికీ అని ఈయన అనుకోవడం. అయినా కానీ దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వలేదు అని ఆయాసపడడం జరగలే. దేవుడి మీద ఆయాసపడలే, దేవుని మీద సణుక్కోలే. వృద్ధాప్య ముంచుకొస్తూ ఉంది, భౌతిక ధర్మం ఒడిగిపోతూ ఉంది, అవకాశాలన్నీ సన్నగిలిపోతూ ఉన్నాయి, పిల్లలు లేని వారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క పిల్లలు, ఈయన యాజకుడు, ఈయన సేవకుడు. యాజకుడికి ఏంది, సేవకుడికి ఏంది, పిల్లలను దేవుడు ఇవ్వకపోవడం ఏంటి? అది ఒక నిందగా ఉంటుంది. ఆ రోజుల్లో రోగం వస్తేనే పాపిగా ఎంచేటాడు సమాజం, ఇజ్రాయెల్ సమాజం. అలాంటి పరిస్థితుల్లో సంతానం లేకుండా వృద్ధాప్యం వరకు కూడా సేవ చేయాలంటే ఎన్ని మాటలు పడాలి, ఎన్ని నిందలు పడాలి, ఎంత ఆరడి పడాలి. జకరియా ఎలిజబెత్తులు అన్నిటిని సహించి అన్నిటినీ ఓర్చుకొని వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా, ఎవరేమనుకుంటే ఏం పర్వాలే, నా దేవుడు నన్ను బల నమ్మకమైన మంచి దాసుడు అంటే చాలు. వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించారు. ఎవరు ఏమీ లేకపోయినా సరే దేవుడు వారికి సంతానం ఇవ్వకపోయినా కూడా. చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 19 దాకా చదువుతున్నాను. అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. ఇంకేం కావాలండి? పిల్లల కంటే గొప్పవి కాదా ఇది? సంతానం కంటే గొప్ప ఆశీర్వాదం కదా ఇది? ఏదో పిల్లలు లేరని వాపోవడం దేనికి? దేవుడిని ఉన్నతమైన స్థానానికి ఎక్కిస్తానంటున్నాడు. అంతకంటే ఇంకా మించిన బహుమానం నీకు దేవుడు దాచిపెట్టాడు. ఒకవేళ దేవుడు నీకు సంతానం కావాలన్నా, పరిశుద్ధ పర్వతం మీద నీ పాదం సుందరములై తిరుగులాట కావాలంటే ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? సంతాన సంగతి దేవుడు అయ్యా, నన్ను నీ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కలేని తెత్తే నా కొండ నీకు ఎక్కించు అంటాం. ఇదిగో ఇక్కడ హబక్కూకు ద్వారా చెబుతున్నాడు. జకరియా ఎలిజబెత్లారా మీకు సంతానమే ఇవ్వలేదు అంతే, కానీ ఇప్పటివరకే ఇలా, ఇక ముందు ఇస్తా ఆ సంగతి చెప్పలే, తర్వాత చెప్తాడు. సంతానం ఇప్పటివరకు ఇవ్వలే, అయినా మీరు సడుక్కోలే. ఎందుకంటే మీకు ప్రతిగా కలగబోయే బహుమానం ఏమిటో మీకు తెలుసు. ఏమిటది బహుమానం? ఈ తీర్మానం ఏమిటి? మళ్ళా చదువుతున్నాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి. అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు. ఎంత గొప్ప మాట అండి! ఏమి లేకపోయినా పర్వాలే, దేవుడు నాకుంటే చాలు, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా, ఇక నాకు ఏమి అక్కర్లేదు అన్నట్టుగా ఉంటే ఈ వాక్యాలు మనం అర్థవంతంగా చదవగలుగుతాం.
నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఇంకేం కావాలండి మీకు? సంతానం కంటే ఎంత గొప్ప భాగ్యం ఇది. కాబట్టి ప్రభునందు పిల్లారా, దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఈ జీవిత కాలంలో దేవుని యందు మనం ఆనందించదముగాక, దేవుడిచ్చిన రక్షణ యందు మనం ఆనందించదముగాక. అంతకు మించింది ఏమీ లేదు. అంత శ్రేష్టమైనవి మనకు దేవుడు ఇచ్చి ఉంటే లేని వాటి కొరకు మనం ఎందుకు విలపించాలి? ఇచ్చిన ఔన్నత్యాన్ని బట్టి మనం సంతోషించుదాం. జకరియా ఎలిజబెత్ చూడండి, వృద్ధాప్యం ముంచుకొస్తూ ఉంది, యాజక ధర్మంలో అవమానాలు నిందలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుని యొక్క దృష్టికి అతడు నీతిమంతుడిగా జీవించాను. అలాగే ధనవంతుల లాజరు కథలో కూడా ఆ లాజరు ఇందాక చెప్పాను, అది ఏమీ లేదు, అయినప్పటికీ దేవుని యొక్క దృష్టికి నీతిమంతుడిగా జీవించాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మన జీవితాలు తీర్మానం చేసుకుందాం. పండుగ దినాలు వస్తున్నాయి, నూతన సంవత్సరం వస్తూ ఉంది. తీర్మానం చేసుకుందాం, ఈ జీవితంలో దేవుడు మనకు ఏమి ఇస్తే చాలు, ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితే చాలు. ఈ స్థితిలోనే, ఈ పరిస్థితుల్లోనే నేను దేవుని యందు ఆనందించేదను గాక, ఈ స్థితిలోనే నా రక్షణ యందు నేను ఆనందించేదను గాక అని తీర్మానం చేసుకుందాం. శాశ్వత జీవితంలో మనకి ఏమేమి అవసరం అయినా దేవుడు ఇస్తే ఇస్తాడు, లేదంటే లేదు. మనకు కావాల్సిన రక్షణ దేవుడు, అది కలిగి ఉన్నాం. చాలామంది సంతానం కలిగి ఉండి రక్షణ లేకపోతే ఏం ప్రయోజనం? ఆ నరకం తప్పించే కుమారుడు ఎవరు? ఆయన దేవుని కుమారుడు, ఆయన మనిషి కుమారుడుగా పిలువబడతాడు. ఆయన నమ్ముకుంటే నీకు నరకం తప్పిపోతుంది. ఆయన నిన్ను నరకం తప్పించేది, నిన్ను నన్ను. కాబట్టి నరకం చూపించే కుమారుడు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం? నరకం తప్పించే యేసయ్య అనే కుమారుడు ఉంటే చాలు మనకు. కాబట్టి మనం ఆ తీర్మానం చేసుకుందాం. చివరిగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉంటే దేవుని నమ్ముకుంటే అన్నీ బాగుంటాయి. ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అధికారం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, అన్నీ బాగుంటాయి అనుకుని యేసు ప్రభుని నమ్ముకుంటే మనుషులందరికంటే నీవే దౌర్భాగ్యుడవు. ఈ జీవిత కాలానికి కాదు యేసయ్యనికి కావాల్సింది, ఆ జీవిత కాలానికి నరకాన్ని తప్పించి మోక్షంలో నుంచి చేర్చి యుగ యుగములో నువ్వు దేవునితో కూడా ఆనందించేటటువంటి ఆ జీవితానికి యేసు ప్రభు నీకు కావాలి. ఈ జీవిత కాలానికే నేను క్రీస్తు నమ్ముకుంటానంటే అందరికంటే నీవే భ్రష్టుడివి, ఏసావు కంటే కూడా నీవే భ్రష్టుడివి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పండుగ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. మన యొక్క తీర్మానం ఏమిటి? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉందాం. కొంతమంది వాళ్ళ దృష్టికి వాళ్ళే నీతిమంతులు, ఇంకెవరు నీతిమంతులు కాదు. ఎవరి గురించి అని చెప్పు, ఎవరి గురించి అని చెప్పు, అంత మంచోడు నీకు తెలియదు కానీ ఈయనకేదో తెలిసినట్టు. వీళ్ళే నీతిమంతులు, పరలోక రాజ్యానికి వీళ్ళే వెళ్తారు. సెంటర్లో సింహాసనం వేసి ఉంటాడు దేవుడు, పెద్ద కిరీటం పెట్టి ఉంటాడు, వజ్ర వైడూర్యాలు రత్నాలు ముత్యాలు అన్నీ తొలగించి ఉంటాడు. కొంతమంది అభిప్రాయం అది. బైబిల్లో ఉంది కదా, శాస్త్ర పరిశీలి తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుని వారితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఒక వర్గం అది, వారి దృష్టికి వారే నీతిమంతులు. నా వీపు నాకేం తెలుస్తుంది, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా నా జీవితం నాకు ముద్దే. కానీ వాక్య వెలుగులో నా జీవితాన్ని పరిశీలన చేసుకుంటే నా ఆలోచనలు ఏమిటి, నా దృష్టి ఏమిటి, నా ఆశలు ఏమిటి, నా క్రియలు ఏమిటి అని పరిశీలన చేసుకుంటే దేవుని దృష్టికి నేను ఏమై ఉన్నానో అర్థమవుతుంది. ఇది ఒక వర్గం. ఇంకొక వర్గం ఉంటుంది, మనుషుల దృష్టికి వాళ్ళు నీతిమంతులు, వాళ్ళ రహస్య జీవితం వేరే ఉంటుంది. కానీ దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులు కాదు. మనుషులందరి దృష్టిలో వాళ్ళు నీతిమంతులు అనిపించుకుంటూ ఉంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాళ్ళని ఏమంటారు? సున్నము కొట్టిన సమాధులారా అంటాడు, సమస్త కల్మషంతో నిండి ఉన్న వారలారా అంటాడు. మనుషుల దృష్టికి నీతిమంతులుగా జీవిస్తారు,
అంతరంగం వేరే ఉంటుంది. సమస్త దుర్మార్గముతోనూ కల్మషముతోనూ కపటముతోనూ నిండి ఉన్నటువంటి వారు. ఇది ఒక వర్గం. మరొక వర్గం ఏంటంటే దేవుని దృష్టికి నీతిమంతులు. సత్క్రైస్తవులు దేవుని యొక్క దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఎవరికి వారు, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. దేవుని దృష్టికి మనం ఏమై ఉన్నాం, ఇంకా మన జీవితాల్లో ఏమేమి మార్పు చేసుకోవాలి, వాటిని మార్పు చేసుకుందాం. ఇంకా దేవుడు మనకు సమయం ఇచ్చాడు. పండుగలు రాబోతూ ఉన్నాయి, నూతన సంవత్సరం రాబోతూ ఉంది. మన జీవితాన్ని నూతనపరుచుకుందాం, ఆత్మీయంగా బలపరుచుకుందాం, ఆత్మీయంగా క్రీస్తు సారూప్యానికి మార్పు చెందుదాం. జకరియా ఎలీబెతులు చూడండి, వారికి సంతానం ఇవ్వకపోయినా, యాజక ధర్మంలో అవమానాలు నిందలు ఎదురవుతూ ఉన్నా, వృద్ధాప్యం ముంచుకొస్తూ ఉన్నా, అవకాశాలు సన్నగిలుతూ ఉన్నా, వారు దేవుని యొక్క దృష్టికి నీతిమంతులుగానే జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాడు. అది తర్వాత మనం ధ్యానం చేస్తాం. కనుక తీర్మానం చేసుకుందాం, మన జీవితాలు సవరించుకుందాం. ఇంకా మన జీవితంలో దేవునికి ఆయాస్కర విషయాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకొని ఆత్మీయంగా నూతన పరచబడదాం. దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులముగా దీవించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అనితిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిణి మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ దృష్టిలో మేమందరము ఏ ఒక్కరూ మినహాయింపు లేదు ప్రభువా. మేమందరం మీ దృష్టికి నీతిమంతులముగా మార్పు చెందాలని ఆశపడుతున్నాం. ఆ రీతిగా నడిపించిన తండ్రి, మేము నరకం తప్పించబడాలి, నీ రాజ్యవారసులముగా దీవించబడాలి. అందుకొరకు మా జీవితాల్లో ఇంకా నీకు ఆయాస్కర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించండి ప్రభువా. మీరు మాకు ఏమి ఇచ్చినను ఏమి ఇవ్వకపోయినను వాటి మీద మేము దృష్టి పెట్టకుండా నా తండ్రి, నీ యందే లక్ష్యం కలిగి ఉండి దినదినము నా తండ్రి నీ యందే ఆనందించు వారముగా, నీ సాక్ష్యముగా సంతోషంగా సాగిపోవడం సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య